ఇది పూర్తిగా ఏదైతే ప్రభుత్వ అధికారులు ఏదైతే కేసులు పెట్టడము, కోర్టులు తీర్పు ఇవ్వడం, ప్రభుత్వ భూమి అని చెప్పి ఆయనకు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసి ఆయన మీద దాముకోవడం, బెయిల్ వేసుకోవడం, ఆ బెయిల్ రద్దు కావడం, ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. దీన్ని పవన్ కళ్యాణ్ ముడిపడతారే? పవన్ కళ్యాణ్ అవినీతి ఏదైతే ఫేక్ డాక్యుమెంట్ ఏమైనా ఉన్నాయా లేదా కబ్జా చేస్తుంటే కేసులు పెట్టమని చెప్పండి, ప్రభుత్వ అధికారులు చదివి పెట్టించని చెప్పండి. ఈరోజు మొత్తం తెలంగాణ మొత్తం వ్యతిరేకంగా మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ వీటికి రాకూడదు, వీటికి ఇదిగా ఉంటుందని. మరి అంత అవినీతి భూమి అయితే కేసు పెట్టమని చెప్పండి. ఊరికే ఏదో మభ్య పెట్టే మారేడుకాయ. ఈరోజు ఈ లిక్కర్ లో దాదాపు 3,500 కోట్ల అవినీతి జరిగింది. అది తీరా జగన్మోహన్ రెడ్డి గారికి చూపిస్తున్నారు. మొత్తం ఆ చుట్టూ ఉండే ఏదైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అయితేనేమి, మిథున్ రెడ్డి అయితేనేమి, విజయసాయి రెడ్డి అయితేనేమి, అదేవిధంగా భారతీయ సిమెంట్స్ ఆడిటర్ బాలాజీ గోవిందం అయితే ఓఎస్ ధనంజయ రెడ్డి, అందరూ ఏదైతే ఆయన పిఏ కేఎన్ఆర్ కానీ అందరూ ఎవరిపై చూపిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి పైన చూపిస్తున్నారు. ఈరోజు ఆయనకి నోటిఫికేషన్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికినా కూడా మేము నీతికి నిజాయితీకి మారిపోయారు, మా అంత నీతి పనులు ఎవరు ఉండరు, మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏది 2014 నుంచి 2019 వరకు అదే ఆరోపణ చేశారు. అదే 2019 నుంచి 2024 వరకు తరుముకొని కేసులు పెట్టి తరుముకొని తిరిగిన ఎవరు కనపడతాడు? అన్పార్లమెంట్ వార్డ్స్ చంద్రబాబు నాయుడు అన్పార్లమెంట్ వార్డ్స్, లోకేష్ గారిని అన్పార్లమెంట్ వార్డ్స్, పవన్ కళ్యాణ్ అన్పార్లమెంట్ వార్డ్స్. ఒక బీజేపీకి మాత్రం బోల బొక్కలు పట్టి దండం పెడతారు. ఏమంటే నెక్స్ట్ టైం అక్కడ లోపల ఉండాలి కాబట్టి రిమైండ్ లో. ఒక మోడీని తప్ప మిగతా అందరినీ ఎవరు కనపడినా వాళ్ళ అన్పార్లమెంట్స్ వాటి కింద కార్యకర్త నుంచి పాన్పరాగులు వేసుకొని బూతులు మాట్లాడే వరకు ఈ రోజు వీళ్ళు నీతులు మాట్లాడుతున్నారు, మా పైన తప్పుడు కేసులు పెడుతున్నారని. ఆ రోజు తరుముకొని మీ కేసులు పెట్టారు. మాజీ ముఖ్యమంత్రిని కూడా చూడకుండా ఏదో ఈయనకి 10 సార్ల నుంచి సిగ్నల్స్ వచ్చినాయని చెప్పేసి పోయి అర్ధరాత్రిలో అరెస్ట్ చేశారు. ఏదో స్కామ్ జరిగిపోయిందని చెప్పి వీళ్ళు మళ్ళీ నీతిలు నిజాయితీ గురించి వాళ్ళ తల్లిని చెల్లి చెప్తారు. అన్న ఎంత నీతి నిజాయితీ, సొంత చెల్లికే న్యాయం చేయలేదు, రాష్ట్రంలో మహిళకి ఏం న్యాయం చేస్తారని దుమ్మెత్తి పోస్తుంది రాష్ట్రం మొత్తం తిరుగుతారు. ఆమె అడిగితే చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారి నీతి గురించి. వస్తాను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఇప్పుడు చూస్తున్నాను, ఇందాక నేను వల్ల బ్రహ్మనాయుడు గారి గురించి సబ్జెక్ట్ చెప్పాను, అలాగే పవన్ కళ్యాణ్ గారిది చెప్పాను. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఈడీ నోటీసులు ఇవ్వబోతున్నారు, ఆయన అరెస్ట్ చేయబోతున్నారు.